హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. సబ్స్క్రైబ్ పెరిగారు. ఏ చాలా సంతోషంగా ఉంది. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బెల్ బటన్ నొక్కుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, కొత్త కొత్త వాళ్ళు అందరూ. ఇప్పుడు సెలవులకు వచ్చారు కదా, చక్కగా అందరికీ టచ్ ఫోన్లు ఉంటున్నాయి. అందరూ ఒకరికొకళ్ళు షేర్ చేసుకుని చక్కగా ఇప్పుడు మా కాలనీలో వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఇప్పుడు ఇందాకే తెలిసిందే ఒక కబురు. ఆంటీ మేము చేసుకుంటాం అని వచ్చారు. చాలా సంతోషం అమ్మా అన్నాను. ఏమ్మా ఇవాళ ఏంటి? వంకాయ బంగాళదుంప వండి సింపుల్గా. ఏమ్మా అయ్యగారు ఆవకాయ పట్టాలి. ఇప్పుడు ఓ పాతికాయలు ఆవకాయ కాయలు, ఓ పాతికాయలు మాగాకాయలు పట్టుకొచ్చారు. మా మేనగోళ్ళు పట్టాలి, అది నాచుకుంటా. అన్నయ్య మార్కెట్లో చేస్తారని చెప్పాం కదా, పట్టుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. అది మా ఉదయం చెక్కుతుంది అక్కడ. నేను ఈ వంట చేసి వెళ్ళి అవన్నీ కోసుకుని పట్టుకోవాలి. అందుకని సింపుల్గా వండేసి ఒక కర్రీ మీకు చూపిద్దాము అని చెప్పి. కానీ బియ్యం పెట్టుకుని కూర ఉడుగుతా ఉందనుకో, అక్కడికి వెళ్ళి అది బావుడికెళ్ళి అది చూపిస్తాను. ఏమ్మా అలా పడతా ఉంటాం, మరి లైన్ అందరికీ మనమే పట్టాలి. ఓకేనమ్మా, రండి చూపిస్తా. ఇగోరా 2 వంకాయలు, ఓ 3 బంగాళాదుంపలు, ఇదిగో అంతే. చూపిస్తాను మీకే, అలాగే చూపించేసి వస్తుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అయ్యగారు కాయలు పట్టుకొచ్చారన్నమాట. ఇగో కొత్త మూకుళ్ళు ఎలా ఉన్నాయి మా మూకుళ్ళలో వండుతాం అలవాటు అయిపోయి. బంగాళదుంప వంకాయ ఎంత బాగుంటుందో, మాసం కూరలాగా ఉంటుంది. ఇగురు చక్కగా ఉంటుంది. ఏమ్మా బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను రా. ఉప్పు వేస్తాను, కమ్మును మగ్గిపోతే. చాలా పని వేళ, మామూలు పని కాదు. ఏ రోజుకి ఆ రోజే ఉంటుంది ఏంటో. మరి వచ్చిన పని రాదన్నాం, చెయ్యాలి. పసుపు వేసుకున్నామమ్మా. ఇదిగో అల్లం వెల్లి పెట్టి కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర నిండుకుంది మళ్ళీ. కొత్తిమీర చాలా రేటుగా ఉంది. అదిగో కరివేపాకు వేసాను. ఓకేనా? ఇదిగో ఈ ఉల్లిపాయ మగ్గి లోపట్ల మామిడికాయలు చూపిస్తాను మీకు. రోజు పడుతుందా సాయం అంటే అనుకుంటారు. పడుతున్నాంరా. మరి ఒక్కరికే కాదు కదా, పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ మన ఇంటికాడ కలుపుకుంటున్నారు. తిన్నాలైతే 5 కొంచాలు 6 కొంచాలు కలిపేవారు. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, రేట్లు అలాగే పెరిగిపోయి. అయ్యగారు కాయలు ఏమ్మా చూడండి ఎంత బాగున్నాయో. 25 కాయలు ఇవి కొంచెం డడ్డు అవుతాయి ముక్కలు. కొంచెం డడ్లు కాయలు సమానంగా అలాగ ఉన్నాయి కాబట్టి. ఇగో పచ్చిమాకాయ కమ్మ మబ్బుగా ఉంది, ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఇగో చూసా తయారైపోతుంది, కాయగా అయిపోతుందని చెప్పానా. ఇంకా మా వదినకు వస్తుంది. ఓ పని ఏంటి ఓ పనిలో ఆకమా. ఇగో మా దొడ్డి వెనకాల ములక చెట్టు ఉంది, 4 ములక్కాయలు తయారైన. ఇగో కోసుకొచ్చాము ఇప్పుడే. ఓకేనమ్మా. ఇగో ములక్కాడ జీడిపప్పు వండుతాను ఒకసారి. మామిడికాయ వేసి ములక్కాడ జీడిపప్పు వండుతాను. మా మేనగోళ్ళు పంపుతాను, అందు పచ్చి జీడికాయలు వండుతాను, నాటుకాళ్ళు. ఓకేనమ్మా. ఇది మా బాలకాయ అనమాట. యూట్యూబ్ వాళ్ళు కష్టాలు ఎలా ఉన్నాయంటే వంటగదుల్లో ఆవిరి తిరిగేలా మగ్గుతురా చక్కగా. ఉల్లిపాయ మగ్గాలి ఏ కూరకైనాను. తర్వాత సిమ్లో చేయాలి, ఆడావిడిగా చేయకూడదు. ఇదిగో నిన్న సాంబార్ పెట్టాను. సాంబార్ పెడితే ఇగో కొంచెం ఉంది. ఈ ఎగురికి దీనికి కాంపిటీషన్ బాగుంటుందని ఇదిగో చక్కగా పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొంచెం తీసేసి అది ఇప్పుడు వేడి చేస్తున్నాను. మరి పచ్చడి పడుతున్నారు కదా, మా వదినాడు ఫోన్ చేస్తారు. ఇదిగో మా మేనల్లుడు వస్తారు కోసి పెడతాకి. మరకత్తి పెడితే కొయ్యమన్నా పక్కింటి వాళ్ళు ఇంటికి పట్టుకొద్దాము. ఇదిగో ఇంకా సాంబార్ పెట్టేసాం, మీకు చూపించకూడదు కదా, అందుకని. ఇప్పుడు దీనికి కాంపిటీషన్ సూపర్. ఇదిగో నా ఫ్యాన్ చూసారా, ఫ్యాన్ పెట్టుకుంటున్నాను. ఉండలేకపోతున్నాను ఆవిరి వచ్చేసి. అమ్మా అంత బాగా ఏసీలో వేయాలంటే 5 వేలు వచ్చింది. ఏసీలో వేసుకోవాలని నేనే చెప్పాను. కామెంట్ పెట్టారు నాకు, ఏసీలో వేసుకోమని చెప్పావు 5 వేలు బిల్లు వచ్చిందని చెప్తున్నావా సాయమ్మ అంటున్నారు మా వాళ్ళు. కరెంట్ బిల్లు 5 వేలు వచ్చేసిందమ్మా. వచ్చినా మరి తప్పదు, ఇది 10 రోజులు. ఇంకా తర్వాత అట్ల జోలికి వెళ్ళమనుకో. ఆ రాత్రి మాటలన్నీ వేసుకోవాలి కదా. ఇవి వంకాయలు వేస్తున్నానమ్మా. 2 వంకాయలు కోసాను. అయిగో
చాలా బాగుంటుంది. అదిగో కొంచెం నూనె చుక్క వేసుకుంటేనే మరి కూర రుసమ్మా. గౌతమి సాల్వెంట్ ఉంది ఇక్కడ తణుకులో, బైపాస్ రోడ్ పక్కనే. అక్కడ తెచ్చుకుంటారు అందరూ చుట్టుపక్కల జనం ఆయిల్. పామాయిల్ 140 అంటే అక్కడ కూడా 140 అంట. మనకోమో అలవాట్లేదు. మా వాళ్ళు అంటారు ఒకసారి తెచ్చుకుని చూడమ్మా అంటున్నారు. మనకోమో అలవాట్లేదు దాని మీద మన వల్ల అవ్వట్లేదు. నేనేమో మామూలుగా పిండి వంటలు అంటే వాటికినేమో పామాయిల్ వేస్తాను, వంటకోమో వేడిశనగ వేసుకుంటాను రా. అది ఇప్పుడు ఆ పచ్చళ్ళు వేడిశనగ వేసే పడుతున్నాం. ఇక 1 స్పూన్ వేస్తున్నానమ్మా. 1 స్పూన్ వేయమన్నారు కదా, 1 స్పూన్ వేస్తున్నా. అంటే మీకు లెక్కకి చూపిస్తాకి. ఆల్రెడీ ఇందులో మసాలాలు గట్టు ఉంటాయి కాబట్టి 1 స్పూన్ సరిపోద్ది. పచ్చిమిరపకాయ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం, మళ్ళీ దీంట్లోకి గరం మసాలా వస్తుంది కొద్దిగా. బంగాళదుంపలు ఉడికిపోయి కాబట్టి వంకాయ మగ్గాలి. ఎండగానం లేదు, బొబ్బుగాను లేదు, కావురుమని ఉంది. ఇప్పుడు ఆ పచ్చిమాకాయకి కాసేపు గాలికి ఎండాలి కదా ముక్కలు. సాయంత్రం దాకా ఎండబెట్టేస్తాం, పలసగా పోసేస్తాం డాబా మీద. ఇంకెవరో ఒకరికి 10 రోజులు అలాగా. అది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తానమ్మా. కొద్దిగా అంతే. ఇదిగో అప్పుడే అంత తరిగిందో చూడండి. అప్పుడు గరం మసాలాలు చేశాను కదా, 2 డబ్బాలు అయింది అప్పుడు. ఇదిగో ఓ డబ్బా ఫ్రిడ్జ్లో దాచేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తాను. జీడిపప్పు పేస్ట్ మామూలేనమ్మా. కొంచెం వాటర్ పోస్తే సరిపోతాయి. వంకాయ ఉడికిపోయాక అప్పుడు బంగాళదుంప వేస్తాను. ఆల్రెడీ ఈ ఉడికిపోయిన దుంపలే కదా, ఒక దెబ్బ తగిలింది అనుకో దుంప నలిగిపోదు, లేకపోతే మెత్తగా గ్రేవీ ఎక్కువైపోద్ది నలిగిపోయి. ఓకేనమ్మా. 1 పొంగు వచ్చాక అప్పుడు జీడిపప్పు పేస్ట్ని బంగాళదుంప వేసేది. మీకు బంగాళదుంపలు ఎప్పుడు వంకాయ బంగాళదుంపలోకి ఉడకబెట్టి వేసుకోండి, దాని టేస్ట్ బాగుంటుంది. ఓకేనమ్మా. ఇదిగో జీడిపప్పు పేస్ట్ వేసేస్తున్నాను. అదిగో 1 నిమిషం ఉప్పు పడితే ఇక ఇలా ఉడికిపోద్ది. అదిగో నచ్చిందమ్మా. నచ్చితే ఇలా వండుకోండి చక్కగా. తెల్ల వంకాయ బంగాళదుంప. ఇది 1 పొంగు వచ్చిందనుకో అయిపోయినట్టు ఇంకా. ఓకేనమ్మా. ఇదిగో సాంబార్ రెడీ. కాకపోయిందా కట్టేసుకుంటున్నాను. ఇదిగో కూర. అరగంట పడద్ది ఏ కూర అయినా సరే. అయిపోయింది చిటుకులో అనకూడదమ్మా. చిటుకులో అయిపోయింది అంటాం కదా, అరగంట పడద్ది మ్యాక్సిమం. సిమ్లో పెట్టుకుని చక్కగా వండుకుంటే కూర ఏదైనా సరే మధురంగా ఉంటుంది. కంగారు పడిపోకూడదు వంటకాడ చక్కగా. ఇదిగో మీకు చూపిస్తాం 10 నిమిషాలు ఉన్నట్టు ఉండదు, కరెక్ట్గా అరగంట. ఇదిగో సిమ్లో పెట్టినా అయిపోయింది కూర. ఇదిగో రెడీ. సాంబారు అమ్మా, వంకాయ బంగాళదుంప కర్రీ. ఇంకెంతకన్నా ఏం కావాలి? వేసుకుంటే రుద్దుని మజ్జిగో సుక్క వేసుకుంటాం చాలు. ఈ జన్మకి ఇది చాలు చక్కగా, ఇంతకన్నా ఏమీ లేదు. నేను మీకు చెప్తా ఉంటాను కదా, పల్లెటూరులో ఇంకా ఈ పద్ధతులు పోలేదు. ఇదిగో మా కమ్మోరు ఉన్నారు, మా ఫ్రెండ్స్ లక్ష్మమ్మ గారని. అదే పిండి వంటలు పెట్టారు అని చెప్పాను చూడండి అమ్మ. వాళ్ళు ఇదిగో మాకే పచ్చడి పెట్టారు. వాళ్ళు ఇదిగో పంపించారు నాకు. సాయమ్మ మా పచ్చడి రుచూడు, మరి నీది మాకు చూపించేవని చెప్పి. ఇంకా ఈ సాంప్రదాయాలు పోలేదు మనకు, పల్లెటూరులో ఉన్నాం కాబట్టి. అదే సిటీలో అనుకో ఇవన్నీ ఉండవు. వాళ్ళు కొనుక్కు తెచ్చుకోవడాలో బాక్సులో పెట్టుకోవడం. ఇదిగో రండి, ఇదిగో ఆవకాయ. ఇదిగో ఎంత పెట్టారనేది కాదు, ప్రేమతో చక్కగా. అదిగో చూసామ్మా, ఇలా పంపించుకుంటాం ఒకళ్ళకొకళ్ళు. మనం పట్టుకుంటే, కొనుక్కుంటే పెట్టలేం.
కొనుక్కు తెచ్చుకున్నాం మనమేం పెడతాం అనుకుంటాం. ఇది మన సొంతంగా వంట అయినా సరే మనం తయారు చేసుకున్నాం అనుకో, పక్కోళ్ళు గమ్మున ఏం కూర వండారమ్మా అంటే అంత కూర వేస్తాం. చంటి పిల్లలు అది ఉంటారు కదా, ఏం కూర అండి అంటారు. అవి ఇంకా కొన్ని ఉన్నాయి సాంప్రదాయాలు అమ్మా. అపార్ట్మెంట్లో గట్ట ఉన్న వాళ్ళకి జాబుల వాళ్ళకి అయితే ఉండవు, కానీ ఇంకా నడుస్తున్నాయి. నడబట్టే ఇంకా భూప్రపంచం ఇలాగ ఉంది. ఓకేనమ్మా, ఇదిగో ఓకే. మరి చక్కగా కూర చూసారు ఏమ్మా, మా పచ్చళ్ళు చూసారు అక్కడ. సబ్స్క్రైబ్ చేయండి, అందంగా బెల్ బటన్ నొక్కండి. మీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మరి మాకు లైక్లు వస్తాయి, లైక్లు కొట్టండి అమ్మా. ఓకేనమ్మా, మరి అందంగా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. ఓకేనా, బాయ్ బాయ్.